ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మికోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా సమస్యలపై అహర్నిశలు శ్రమించి ప్రజా ఉద్యమంలో పెనవేసుకున్న జీవిత ప్రస్థానంలో తుది శ్వాస వరకు కొనసాగి కామ్రేడ్ గోపి భౌతికంగా దూరమయ్యారని అన్నారు. గోపి స్మారకార్థం ప్రజా గ్రంథాలయం ఆడిటోరియం హాల్ను భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించడానికి అన్ని తరగతుల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మికోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా సమస్యలపై అహర్నిశలు శ్రమించి ప్రజా ఉద్యమంలో పెనవేసుకున్న జీవిత ప్రస్థానంలో తుదిశ్వాస వరకు కొనసాగి కామ్రేడ్ గోపి భౌతికంగా దూరమయ్యారని అన్నారు. గోపి స్మారకార్థం ప్రజా గ్రంథాలయం ఆడిటోరియం హాల్ను భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించటానికి అన్ని తరగతుల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నామని మంగళవారం రోజున సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ కమిటీ సమావేశంలో గోషిక కరుణాకర్ మాట్లాడారు. సిపిఎం పార్టీ ఒకవైపు ప్రజా పోరాటాలు చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాదరణ పొందుతుందని అన్నారు. రాజకీయాల విలువల కోసం రాజీ లేని పోరాటాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను మతాన్ని మిళితం చేస్తూ విభజన రాజకీయాలు చేయటం దేశ పురోగమనానికి ఆటంకంగా మారుతున్నది. నానాటికి పెరుగుతున్న దారిద్ర్యం, దోపిడీ, నిరుద్యోగం, విష సంస్కృతి, అత్యాచారాలు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. కార్మిక కర్షక ప్రజా ఉద్యమ నాయకుడు అమరజీవిత గోపి విజ్ఞాన కేంద్రం, ప్రజా గ్రంథాలయం ఆడిటోరియం నిర్మాణానికి ఆర్థిక తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రం కమిటీ విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, బాతరాజు దశరథ, ఉష్కాగుల శ్రీను, కందగడ్ల ఆనంద్, బామన్లపల్లి స్వామి, తూర్పునూరు మల్లేశం, చీకూరు ఈదయ్య, సిలివేరు జంగయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది.